ఆయన ముఖ్యమంత్రి కాలంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమకు సంబంధించి చేయకుండా ఆయనకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినారు. రాయలసీమలో ఉండబడిన స్వర్గీయ ఎన్టీ రామారావు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ పూర్తి చేయడం. కానీ ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత అభివృద్ధి చేయలేదు అని నేను చెప్తానంటే ఆయన ఉండే టైంలో ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు మనం ఏం చేసినామనేది కూడా ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్టులో ఒక 10 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం లేదు. అన్ని రకాల కానీ రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ కొంత డబ్బులు కేటాయించి పనులు చేయడం జరుగుతుంది. నేనేదో తనేదో అంతా చేసినట్టు గొప్పగా చెప్పుకుంటూ ఇక్కడ ఏమీ అటు ఈ టైంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ చేయలేదని చెప్పడము. ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గర 18 నెలలు 19 నెలలు అయినాయి. ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. నువ్వు 5 సంవత్సరాలలో ఏం చేయకుండా ఈ 19 నెలలు నేను ఏమీ అభివృద్ధి చేయలేదు, డబ్బులు కేటాయించలేదని చెప్తున్నావే. నీ కేటాయింపుల కంటే ఎక్కువ కేటాయించింది కూటమి ప్రభుత్వం. అన్ని ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా నీళ్ళు లేని ప్రాజెక్టు లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టంలో నీళ్ళు ఉన్నాయి. నువ్వు శ్రీశైలం దగ్గర ఏదో లిఫ్ట్ పెట్టినావు, లిఫ్ట్కు మంజూరుకు అనుమతి ఉందా? నీకు తెలియదు. ఎక్కడైనా కూడా పెద్ద ప్రాజెక్టు దగ్గర ఏదైనా పని చేస్తే దానికి అనుమతులు ఉండాలనేది మీకు తెలియదా? అనుమతులు లేకుండా నువ్వు అక్కడ 3,600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ కొంత మట్టి పనులు మాత్రం చేసి 900 కోట్లు బిల్లులు తీసుకున్నావు. అక్కడ పని ఉందా? అనుమతి లేదు కాబట్టి కోర్టులు అవన్నీ నిలబెట్టేసినాయి. మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన సగం ఉంది కదా, కమిటీ నిలబెట్టేసినారు. మరి నువ్వేం చేసినట్టు ఈరోజు ధర్నా చేస్తాను, నేను ఆందోళన చేస్తానని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కానీ అప్పుడు ఉండబడిన ఇరిగేషన్ మినిస్టర్ రాంబాబు కానీ ఏం చేస్తారు? నువ్వు పోలవరం నిలబడిపోయింది. ఈ టైంలో నిలబడిపోయిన ప్రాజెక్టును మళ్ళీ మేము ఇప్పుడు పునరుద్ధరిస్తున్నాము. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటు చేయాలనే పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కృషి చేస్తాము. మరి ఈ మాదిరిగా ఈ ప్రతి ప్రాజెక్టు ఉంది. కుప్పానికి నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా గండికోటకు నిలబడిపోయిన పనులు చేస్తున్నారు. అందరి నివాకు ఇవన్నీ డబ్బులు కేటాయించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే శ్రీశైలంలో ఏదో కింద డ్యామ్ కింది భాగం దెబ్బతింటాలనే ఉద్దేశంతో దానికి కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. కర్ణాటక ఆంధ్ర ఇద్దరు మాట్లాడుకొని తుంగభద్ర గేట్లను మార్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసినావు? తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా సక్రమంగా ఇప్పించలేకపోయినావు. గత 2-3 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ముందని రిజర్వాయర్లు ఖాళీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి మట్టం కంటే ఇప్పుడు 1/2 టీఎంసీ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో రాయలసీమలో అన్యాయం జరిగింది, నేనేదో ఇప్పుడు దాని మీద నేను ఆందోళన చేస్తాననేది ఆందోళన చేసుకునే రైట్ అందరికీ ఉంటుంది. కానీ నువ్వేమీ చేయలేదని ఆందోళన చేసేదంటూ అది తప్పు. నువ్వేం చేయకుండా 5 ఏళ్ళు 18 ఏళ్ల కాలంలోనే మీరేం చేయలేదని వినడం అనేది అది దుర్మార్గమైన చర్య. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారము రిజర్వాయర్ల అభివృద్ధి ప్రకారము ఈ మొత్తం మీద అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసి పోలవరం కూడా 2027 కల్లా తయారు చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా నెల్లూరు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ కర్నూలులో కానీ ఈ ప్రాజెక్ట్ అన్నిటికీ డబ్బులు కేటాయించి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ లేనంతగా నీటి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించే ఈ యొక్క ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించడము, ఇది చేయలేదని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. మరి ప్రభుత్వం ప్రజలు ఆలోచిస్తున్నారు, నీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? నువ్వేం చేసినావు? నీది ఒక దోపిడీ ప్రభుత్వము, నీ దోపిడీకి మంది దోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ సంఖ్యలో అడిగేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏం చేసినారు అని అడిగేవాళ్ళు ఉన్నారు కాబట్టి చేసేవాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తామండి. నీటి ప్రాజెక్టులకు ఈ 2-3 సంవత్సరాల కాలంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చేదో మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉందని మాట్లాడవచ్చు. కానీ ఏమీ చేయలేదనే మాట మరి దయచేసి మాట్లాడతారు.
అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి చాలా వరకు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కొన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కూడా, కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని కూడా ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఈ మిగతా 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరూ ప్రజలు అనుమానించాల్సిన అవసరం లేదు. అందరూ నువ్వు 2-3 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రిగా ఉండేవు. రాజోలికి నువ్వు శంకుస్థాపన చేసినావు. రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండి మన రాజోలి ప్రాజెక్టులు చేసినావు. అదేవిధంగా నేలటూరు నుంచి అక్కడ మన తెలుగుగంగకు ఒక పైప్ లైన్ చేసి ఫౌండేషన్ చేసినావు. ఈ మాదిరిగా ఎన్నో నువ్వు పునాదురాలు వేసి ఒక్కటి కూడా చేయకుండా నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని పోతుంటుంది. నీ అంత 10 అంకెల పని మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఏమీ చేయలేదు రాయలసీమకు. రాయలసీమ ద్రోహిగా నువ్వు కనీసం రాయలసీమలో ఉండబడిన రాజోలి ఆనకట్టను కానీ రెవెన్యూ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పడిపోయి ఉంటే కానీ ఇవన్నిటి ఏమి చేయాలో పట్టించుకోలే ఉండే పరిస్థితి ఉందని చెప్పినా కూడా దానికి కూడా నిధులు లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వము వీలున్నంత 100% 95% పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను చేసేదానికి నిధులు కేటాయించడం జరిగింది. రేపు నెల ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశంలో అందరికంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే బడ్జెట్ తయారవుతూ ఉంది. మా సలహాలు కూడా అడిగినారు. మా సలహాలు కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల ఈ సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయి వీలున్నంత పూర్తి స్థాయిలో అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. నువ్వు ఏదో ప్రజల కోసము నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏదో నేను ఇది చేస్తానని నువ్వు చెప్పుకున్నదానికే పనికొస్తుంది తప్పగా నిజంగా ఎవరు పని చేశారనేది అక్కడ తెలిస్తే ప్రజలందరికీ తెలుసుకుంటారు. చేసిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పటికే మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం అయిన దాని తర్వాత రేపు ఫిబ్రవరి మార్చి నెల నుంచి మళ్ళీ ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో పనులు ఊపందుకూరు చేయడం జరుగుతుంది. మరి శ్రీశైలం దగ్గర లిఫ్ట్ ఎవరికి పర్మిషన్ లేకుండా పెట్టాము. 900 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినాము? ఎవరికి పోయిందా డబ్బు? నీకు తెలియదా? పర్మిషన్ ఉండాలని అవతల తెలంగాణ రాష్ట్రంలో ఆక్షేపణ చేస్తానని తెలుసు కదా నీకు. తెలిసి మరి నువ్వు ఎందుకు దాన్ని పర్మిషన్ లేకుండా చేసినావు? 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు ఒకరి చేతుల్లో అయిపోయింది. ఎందుకు పోయింది అట్లా? దానికి సమాధానం ఏంటి? రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు రాయలసీమలో నువ్వు చేసిన తప్పుల గురించి కూడా చెప్పు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని పోతుంది అనేది మీకు ఎలాంటి సందేహం లేదు. ప్రజలందరూ కూడా మాకు 175 సీట్లకు సంబంధించి మాకు 164 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నీ యొక్క ప్రవర్తన 5 సంవత్సరాలను గమనించిన తర్వాత ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు ఉందనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేశారు. భవిష్యత్తులో కూడా మాదే ప్రభుత్వం. ఒక కాలకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి ముందు చూపుతో అన్ని ప్రాజెక్టుల్లో నీళ్ళు నిలబడ్డారు. కాబట్టి మరి ఆ యొక్క నీళ్ళు ప్రాజెక్టు ద్వారా నిలబడ్డ నీళ్ళతో పూర్తి స్థాయిలో 2వ కారు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా 2వ కారు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి ముందు చూపుతో రిజర్వాయర్లో నీళ్ళు పెట్టారు. కాబట్టి ఈరోజు రైతులు 2వ కారు పంట పండించుకునేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మాట్లాడాల్సింది కాదని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి తొందరపడి ఏదో మాట్లాడినాడు. కానీ మరి వీళ్ళందరూ ఏం చేశారు? మీరందరూ ఏం చేశారు? పొరపాటు జరిగింది, తప్పు జరిగిందనే మాట్లాడుతున్నాడు. మాట్లాడొద్దని చెప్పినాము. అక్కడ ఫ్లెక్సీ వాళ్ళు ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం చేయాల్సిన అవసరంలో ఎవడో ఫ్లెక్సీ కట్టుకుంటాడు. ఆ ఫ్లెక్సీ కట్టుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఉంది. అన్నీ ప్రజలు చూస్తారయా. ప్రజలు వాళ్ళు కట్టినట్టు చూస్తారు, మనం కట్టినట్టు చూస్తారు, మీరు మాట్లాడింది చూస్తారు, అన్నీ చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఏం తీర్పిస్తామనే దాని గురించి మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. కానీ మేమందరం ఎన్నో సందర్భాల్లో ఏం పొరపాటు జరిగినా జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి
పొరపాటున కూడా భవిష్యత్తులో ఏదో వాళ్ళు వీళ్ళు వాడు వీడనేది సాంప్రదాయం అనేది మంచిది కాదు. మీ అందరికంటే నేను ఎక్కువ సమయం అసెంబ్లీలో ఉండబడినప్పటికీ ఎక్కడ కూడా ఒక పొరపాటు మనం మాట్లాడిన దానివల్ల వచ్చేది ఏంటి, ఏం ఉపయోగం ఉంది? ప్రజలు గమనిస్తూ ఉంటారా మీ యొక్క ప్రవర్తనను? మీరు దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, మా ఎమ్మెల్యేని గమనిస్తూ ఉంటారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు కూడా తగిన బుద్ధి చెప్తారు.